నా తర్వాత కేటీఆర్. దానిలో ఏ విషయంలో ఆ విషయంలో ఇంకా వేరే వాళ్ళ ఫోటో ఎవరిది కనిపించలేదు స్టేజ్ మీద. నా తర్వాత కేటీఆర్ అని కేసీఆర్ లక్షలాది మందికి మెసేజ్ పంపించారు. అక్కడ హాజరైన 10 లక్షల మంది అంటున్నారు, 10 లక్షల మంది జనం ప్లస్ టీవీల్లో మినిమం ఒక 50-60 లక్షల మంది ఈజీగా చూసి ఉంటారు. నాట్ ఓన్లీ బీఆర్ఎస్, కాంగ్రెస్ బీజేపీ వాళ్ళు కూడా కేసీఆర్ ఏం మాట్లాడతాడు సంవత్సరం తర్వాత అని ఆసక్తిగా ఎదురు చూశారు. సో వాళ్ళందరికీ క్లియర్గా ఒక మెసేజ్ కేసీఆర్ ఇచ్చినట్టు మనకు అర్థమవుతుంది. నా తర్వాత ఇంకా దానిలో సందేహం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అంటే ఇది కేటీఆర్ ముఖ్యమంత్రి చేస్తారని కరోనా సమయంలోనే వినిపించింది. ఆయన జాతీయ రాజకీయాలకు కేసీఆర్ వెళ్ళి చేస్తారని. బట్ అది కరోనా రావడం దానివల్ల కొంత డిలే అయింది. ఇప్పుడు ఓడిపోయిన తర్వాత మళ్ళీ సందేహం, అంటే పూర్తిగా మళ్ళీ కేటీఆర్తోనే వెళ్తారా, లేకపోతే హరీష్ కవిత సంబంధించి కూడా ఉంది కాబట్టి ఫస్ట్ అధికారంలోకి వచ్చిన తర్వాత చూద్దామని అంటారా, అంటే 2028లో మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ వివాదాన్ని తెలుస్తారా అని అందరూ అనుకున్నారు. కానీ మొన్నటి సభ ద్వారా ఒకటి క్లియర్ అయిపోయింది. 2028 వరకు వెయిట్ చేయట్లేదు. కేసీఆర్ వాంట్స్ టు సెండ్ ఏ క్లియర్ మెసేజ్, నా తర్వాత ఇంకా కేటీఆర్ఏ, ఇంకా వేరే వాళ్ళు లేరు, నా వారసుడు కేటీఆర్, తర్వాతే ఎవరైనా, నెంబర్ 1 కేసీఆర్, నెంబర్ 2 కేటీఆర్ అని క్లియర్ గా ఇండికేషన్ అయితే ఖచ్చితంగా ఇచ్చారు. అయితే ఒకటి, ఇప్పటి వరకు మనకు కేటీఆర్ కి సంబంధించిన అడ్మినిస్ట్రేటివ్ కేపబిలిటీస్, అంటే ఇప్పుడు ఐటీ మినిస్టర్ గా, ఇండస్ట్రీ మినిస్టర్ గా దాదాపు ఆయన 9.5 సంవత్సరాలు, ఎందుకంటే ఒక 6 నెలల టర్మ్ లేరు. 2018లో అసెంబ్లీ ఎన్నికలు మళ్ళీ గెలిచిన తర్వాత ఓన్లీ మహమూద్ అలీ, కేసీఆర్ ఇద్దరు మాత్రమే మంత్రులుగా ఉండే. సో ఒక 6 నెలలు కేటీఆర్ ను, హరీష్ రావుని ఇద్దరు కూడా మంత్రివర్గంలోకి తీసుకోలేదు కదా. సో 6 నెలలు తప్పించి మిగతా 9.5 సంవత్సరాలు ఐటీ మినిస్టర్ గా, పంచాయతీరాజ్ మినిస్టర్ గా, ఫస్ట్ పంచాయతీరాజ్ అండ్ ఐటీ, తర్వాత అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ గా, అడ్మినిస్ట్రేటివ్ కేపబిలిటీస్ విషయంలో ఎవరికే సందేహాలు లేవు. ఇన్ఫాక్ట్ జిహెచ్ఎంసీ మొదటిసారి పూర్తిగా కేటీఆర్ కే ఇన్ఛార్జ్ అప్పగించారు. 2000 నాకు తెలిసి 2020 లేదు 16 అనుకుంటా, 16 జిహెచ్ఎంసీ ఎన్నికల్లో 98 సీట్లు వచ్చాయి బీఆర్ఎస్ కు. అప్పుడు పూర్తిగా కేటీఆర్ ఇన్ఛార్జ్. జిహెచ్ఎంసీ ఎన్నికలు ఆయన జిహెచ్ఎంసీ ఎన్నికలు గెలిస్తే కనుక అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ గా ఇంకా కేటీఆర్ నే చేస్తాను అని చెప్పి క్లియర్ మెసేజ్ ఇచ్చారు. 98 సీట్లు వచ్చాయి. ఆ తర్వాత 2014లో బీఆర్ఎస్ వీక్ పాయింట్ ఏంటంటే 63 సీట్లు వచ్చాయి రాష్ట్రంలో. జిహెచ్ఎంసీలో మాత్రం బీజేపీ టీడీపీ హవా. కారణం ఏంటంటే తెలంగాణ వాదం వల్ల ఆంధ్ర ఓటర్స్ కానీ, లేకపోతే నార్త్ ఇండియా ఓటర్స్ కానీ బీఆర్ఎస్ ను ఒక విధంగా హక్కున చేర్చుకోలేదు, బీఆర్ఎస్ కు ఓటేయలేదు. టీడీపీకి బీజేపీకి ఓటేశారు. ఇక్కడ గెలిచిందంటే ఒక మల్కాజ్గిరి సీటే, మల్కాజ్గిరి మేడ్చల్, అది కూడా అవుట్స్కట్స్, అప్పటికి రాలేదు. బట్ వన్స్ కేటీఆర్ ఎప్పుడైతే ఐటీ మినిస్టర్ గా, లేకపోతే అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ గా బాధ్యతలు స్వీకరించారో యాక్సెప్టబిలిటీ ఆంధ్ర ఓటర్స్ కూడా వచ్చేసింది. ఇన్ఫాక్ట్ నేను మొన్న క్వశ్చన్ అడిగాను కేటీఆర్ ఇంటర్వ్యూ చేసినప్పుడు, మీకు తెలంగాణ కంటే ఎక్కువ ఆంధ్ర పొలిటీషియన్స్, ఆంధ్ర లీడర్స్ నుంచే ఫ్యాన్స్ ఎక్కువ ఉన్నారు కదా, ఆంధ్ర పబ్లిక్ ఫ్యాన్స్ ఎక్కువ ఉన్నారు, నార్త్ ఇండియన్స్ ఎక్కువ మొగ్గు చూపుతున్నారు తెలంగాణ కంటే ఎక్కువ అంటే, ఈ మాట ఆంధ్ర పొలిటీషియన్స్ దగ్గర అనొద్దు అని అన్నారు. సో జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ నుంచి కేటీఆర్ కు ఆంధ్రాలో కూడా యాక్సెప్టెన్స్ వచ్చేసింది. 99 సీట్లు, నాట్ 98, ఒక్క సీటు తక్కువ వచ్చింది. అప్పుడు ఛాలెంజ్ చేశారు రేవంత్ రెడ్డి వర్సెస్ కేటీఆర్, 100 సీట్లు ఖచ్చితంగా వస్తాయి, 100 సీట్లు వస్తే, రాకపోతే నేను రాజకీయంగా విరమణ చేసుకుంటానంటే అప్పుడు ఛాలెంజ్ కూడా అయింది ఇద్దరి మధ్యలో. 99 సీట్లు వచ్చాయి, ఒక సీటు తక్కువ వచ్చింది. 100 సీట్లు వస్తే నేను రాజకీయంగా పదవి విరమణ తీసుకుంటానని రేవంత్ రెడ్డి అన్నారు. 100కు ఒకటి తక్కువ వచ్చింది, 99 సీట్లు వచ్చాయి. సో దాని తర్వాత మీరు చూడండి 2018 అసెంబ్లీ ఎలక్షన్స్, చంద్రబాబు నాయుడు ప్లస్ కాంగ్రెస్ రెండు కలిసి పోటీ చేశాయి. ఏమనుకున్నారు, జిహెచ్ఎంసీ అసలు గెలుస్తుందా బీఆర్ఎస్ అని అనుకున్నారు. కానీ చంద్రబాబు నాయుడుతో జత కట్టినా సరే ఆంధ్ర ఓటర్ చంద్రబాబు నాయుడు వైపు కాకుండా కేటీఆర్ వైపే, బీఆర్ఎస్ వైపే చూపి అఖండ మెజారిటీ జిహెచ్ఎంసీ ఏరియాలో వచ్చింది. అప్పుడు కూడా జిహెచ్ఎంసీ ఏరియాలో కాంగ్రెస్ పార్టీ ఆల్మోస్ట్ వాష్డ్ అవుట్.
దెన్ ఆ తర్వాత జరిగిన జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్కు 1-2 సీట్లే వచ్చాయి. బీజేపీ మాత్రం గట్టి పోటీనిచ్చింది. బీజేపీ 48, బీఆర్ఎస్ 56. మొన్న రాష్ట్రం మొత్తం ఓడిపోయినా సరే, రాష్ట్రం మొత్తంలో 39 సీట్లు ఓవరాల్గా వచ్చినా సరే, దానిలో జిహెచ్ఎంసీ హెచ్ఎండి ఏరియాలో మెజారిటీ సీట్లు వచ్చాయి. ఇన్ఫ్యాక్ట్ జిహెచ్ఎంసీ హెచ్ఎండి ఏరియాలో 43% ఓటు బ్యాంక్ టీఆర్ఎస్కి వచ్చింది. టోటల్ తెలంగాణలో 37% అయితే 43% బీఆర్ఎస్, బీజేపీ అండ్ కాంగ్రెస్ బిలో 20. సో ఇంత క్లీన్ స్వీప్ కొట్టేశారు. ఒక కాంగ్రెస్ కు ఒక్క సీటు కూడా జిహెచ్ఎంసీ ఏరియాలో రాలేదు. ఇబ్రహీంపట్నం ఎందుకంటే కొంత హెచ్ఎండి ఏరియాలో కూడా ఉంటుంది, అవుట్స్కట్స్ లో. అది తప్ప ఏ సీటు కూడా రాలేదు మొన్న 2023 అసెంబ్లీ ఎలక్షన్స్ లో చూసుకుంటే. దీనికి కారణం ఏంటంటే ఆయన అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ గా తీసుకున్న ఇనిషియేటివ్స్. అంతకుముందు ఏంటంటే చినుకు పడితే గనక హైదరాబాద్ ఏ విధంగా అయ్యేది మనం చూసాం. అది క్రమక్రమంగా కొంత దాని స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రోగ్రామ్ SNDP స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంట్ చేసి మొదట్లో ఇబ్బందులు అయినాయి. కానీ లాస్ట్ 2 years గా మనం చూస్తే గనక వర్షం పడ్డా పెద్దగా ఇబ్బంది లేదు. ఎవరో ఒకళ్ళు చనిపోవడం, మ్యాన్ హోల్లో కొట్టుకోపోవడం, వర్షం వస్తే మొత్తం సిచ్యువేషన్ దారుణంగా ఉండేది. ప్లస్ హైదరాబాద్లో రోడ్స్ చాలా వరస్ట్ కండిషన్. మెయిన్ రోడ్స్ కూడా జూబ్లీ హిల్స్ ప్రధాన రోడ్లు కూడా వరస్ట్ కండిషన్లో ఉండేవి. దాన్ని కొంత ప్రైవేట్కి అప్పగిచ్చి దాన్ని కూడా క్లియర్ చేశారు. రోడ్స్ చాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ జిహెచ్ఎంసీ హైదరాబాద్లో క్లియర్గా ఇంప్రూవ్ చేశారు. తర్వాత లింక్ రోడ్స్ అని పెట్టారు. చాలా సమయం పట్టేది. చిన్న చిన్న లింక్ రోడ్స్ చాలా చేసి చాలా ప్రాంతాలకి సమయం తగ్గించగలిగారు, ట్రాఫిక్ సమయం. దుర్గం చెరువు ఫ్లైఓవర్ మనం చూసాం కదా, అద్భుతమైన ఫ్లైఓవర్, బ్యూటిఫుల్ స్పాట్. మీకు కాజాగూడ, నానక్రామ్గూడ ఇవన్నీ వెళ్తే గనక, ఈ ప్రాంతాలన్నీ వెళ్తే గనక ఇది భారతదేశమా, మనం యుఎస్ లో ఉన్నామా, ఇంకా వెస్టర్న్ కంట్రీస్ లో ఉన్నామా అనే విధంగా న్యూ సిటీని బిల్డప్ చేశారు. ఓల్డ్ సిటీ అంటే మనం ఏం చేయలేము ఆల్రెడీ దానిలో. ఎందుకంటే కాజాగూడ, గచ్చిబౌలి, నానక్రామ్గూడ ఈ ఏరియా అంతా కూడా కొత్తగా సిటీ డెవలప్. అంటే సైబరాబాద్ ను చంద్రబాబు నాయుడు కట్టారనుకుంటే ఇంకో ఈ థర్డ్ సిటీ ఏదైతే ఉందో హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్, చంద్రబాబు నాయుడు దానికి ఫౌండేషన్ స్టోన్ వేస్తే దాని బ్యూటిఫికేషన్ కానీ, అది కానీ, ఆ బిల్డింగ్స్ కానీ ఇవన్నీ కూడా వచ్చాయి. ఇప్పుడు కోకాపేటలో 100 కోట్ల రూపాయలు ఎకరం పలికిందంటే కూడా బికాస్ ఆఫ్ ఆ సిటీకి వచ్చిన రియల్ ఎస్టేట్ కంటిన్యూస్ గా పెరుగుతూ ఉంది. ల్యాండ్ వాల్యూ 2016లో స్టార్ట్ అయిన ల్యాండ్ వాల్యూ 23 ఎలక్షన్స్ వరకు కూడా కంటిన్యూ అవుతుంది. ఇదంతా కూడా కేటీఆర్ అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ గా, ఐటీ మినిస్టర్ గా ఆయన చేసిన దానివల్ల అని చెప్పొచ్చు. ప్లస్ SRDP స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, ఎన్ని ఫ్లైఓవర్స్ కదా మనం, ముఖ్యంగా ఎల్బీ నగర్, బైరామల్గూడ, చాలా టోలీచౌకీ ఫ్లైఓవర్, అటు DRDO, ఇప్పుడు ఈ గవర్నమెంట్ లో కూడా కొన్ని ప్రారంభమయ్యాయి. దాదాపు 35-40 ప్రాజెక్టులు SRDP ద్వారా చేశారు. ఐకియా దగ్గర మనం చూస్తున్న ఫ్లైఓవర్ ఇవన్నీ కూడా వచ్చాయి చాలా ఫాస్ట్ గా. అంతకుముందు చంద్రబాబు నాయుడు ఆయనలో ఫస్ట్ టైం ఫ్లైఓవర్స్ కట్టారు. తెలుగు తల్లి ఫ్లైఓవర్ కానీ, ఆ తర్వాత చాలా మిగతా గవర్నమెంట్స్ టైంలో వచ్చుంటాయి 1-2 తక్కువ. కానీ ఆ ఫ్లైఓవర్స్ వల్ల చాలా ట్రాఫిక్ తగ్గింది. ప్లస్ 4 లైన్ ఇదివరకు ఫ్లైఓవర్స్ అంటే కేసీఆర్ అనేవాళ్ళు గొర్రెతో ఒక బెత్తర్ లాగా ఫ్లైఓవర్స్ కట్టారు, ఏం లాభం అని. అంటే వన్ వే అటు, అది కాకుండా చాలా స్పేషియస్ గా కట్టగలిగారు. సో ఇవన్నీ కూడా SNDP స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రోగ్రామ్ వల్ల వరదలాగిపోయినాయి. SRDP స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ద్వారా మొత్తం ఈ ఫ్లైఓవర్స్ కానీ, ట్రాఫిక్ కంజెషన్ కానీ, సరే ట్రాఫిక్ ఎంత కార్లు పెరిగినా ఇప్పుడు బెంగళూరు లాంటి సిటీ చూస్తున్నాం, ఎంత దారుణమైన సిచ్యువేషన్. ఇప్పటికీ బెంగళూరులో ఉన్న ఫ్రెండ్ చెప్తారు మేము బయటికి అడుగు పెట్టాలంటే కష్టమని. ఆ సిచ్యువేషన్ లేదు హైదరాబాద్ లో. సో దానికి ఔటర్ రింగ్ రోడ్డు అవి కారణమైన SRDP ప్రోగ్రామ్ సక్సెస్, SNDP సక్సెస్. సో ఇవన్నిటి ద్వారా హైదరాబాద్ పబ్లిక్ 43% ఓట్లు, ఇంత బయట రూరల్ తెలంగాణలో 30% బిలో వస్తే ఈ అన్ని ఇనిషియేటివ్ కేటీఆర్ చేపట్టిన ఇనిషియేటివ్ వల్ల 43% ఓట్లు వచ్చాయి. సో ఒక అడ్మినిస్ట్రేటర్ గా కేటీఆర్ చాలా సక్సెస్ ప్రూవ్ చేసుకున్నారు. ఇవన్నీ పాయింట్స్ ఎందుకు చెప్పానంటే అడ్మినిస్ట్రేటర్ గా దర్ ఇస్ నో డౌట్ మనకు వచ్చిన ఐటీ ఇన్వెస్ట్మెంట్స్, ఐటీ ఎక్స్పోర్ట్స్ ఈ 10 సంవత్సరాల్లో దాదాపు 3 రెట్లు ఎక్కువైపోయిన పరిస్థితి. కంటిన్యూటీ ఉంది. మనకి ఇండస్ట్రీస్
పరంగా ఫ్యాక్స్కాన్ లాంటి కంపెనీ పెట్టిన పరిస్థితి ఉంది. కైటెక్స్ టెక్స్టైల్ అయినా లేకపోతే ఏదైనా అంతా కూడా ఒక కంటిన్యూటీ. అమెజాన్ చాలా ఎక్స్పాన్షన్ జరిగింది. కొత్తగా ఐటీ జాబ్స్ కూడా చాలా మందికి వచ్చాయి. ప్లస్ ల్యాండ్ వాల్యూ, ఎందుకంటే సంథింగ్ దర్ ఈస్ హ్యాపెనింగ్ అంటే హైదరాబాద్ లో ఇన్ని జరుగుతాయి, ఇన్ని ఇండస్ట్రీస్ వస్తే ఆటోమేటిక్గా ల్యాండ్ వాల్యూ కూడా పెరిగింది. సో ఇవన్నీ భావించి ఒక గుడ్ అడ్మినిస్ట్రేటర్ అని నాట్ ఓన్లీ తెలంగాణ పర్సన్స్, ఆంధ్ర నుంచి వచ్చిన వాళ్ళు కూడా కంపేర్ చేసుకున్నారు. మాకు ఆంధ్రాలో ఇంత డెవలప్మెంట్ లేదు, ఇక్కడ హైదరాబాద్ డెవలప్ అవుతుంది. నార్త్ ఇండియన్స్ ఆల్సో దే లైక్డ్ వెరీ మచ్. సో అడ్మినిస్ట్రేటర్ గా ఎటువంటి లేదు. అయితే సభలు ర్యాలీలు ఇవి నిర్వహణ ఇంతకుముందు మెజారిటీగా ఎక్కువ హరీష్ రావు చూసేది. సో ఈ సభను ఎట్లా చేస్తారు కేటీఆర్ అని చాలా ఉండే, ఎట్లా నిర్వహిస్తారు, ఆయన ఇది సక్సెస్ అవుతుందా లేదా, జనం వస్తారా, వచ్చిన తర్వాత ఏమైనా అపశృతి ఉంటుందా. కానీ చాలా అద్భుతంగా తన కేపబిలిటీస్తో సక్సెస్ చేశారు కేటీఆర్. ఎందుకంటే ఒకటి అక్కడికి వచ్చిన జనం, ఒకటి టీవీలో చూసిన వాళ్ళు, అంటే దానికి ఆ ఈవెంట్కి ఒక కర్టెన్ రైజర్స్, దానికి జనం దానికి ఆసక్తిగా ఆ రోజు సాయంత్రం కేసీఆర్ ఏం మాట్లాడతారని చేయడంలో భాగంగా ఆయన దానికి ఒక ఈవెంట్ మేనేజర్ లాగా కూడా వర్క్ చేశారు. అంటే ఈవెంట్ మేనేజర్ లాగా దానికి కర్టెన్ రైజర్స్, ముందు కేటీఆర్ అన్ని ఛానల్స్ తో ఇంటర్వ్యూలు ఇవ్వడం. సో అవన్నీ కూడా ఒక క్రియేట్ చేసాయి. ఒక ఏం మాట్లాడతారు కేసీఆర్, ముందుగా ఇంటర్వ్యూలు కేటీఆర్ అన్ని ఛానల్స్కి వచ్చినప్పుడు ఎందుకు ఇన్ని ఛానల్స్ లో మాట్లాడుతున్నారు, ఒక 5-6 ఛానల్స్కి ఎందుకు ఇంటర్వ్యూ ఇచ్చారు, ఒక ఛానల్కి ఇస్తే అయిపోదు కదా అని మీడియాలోనే వచ్చింది. కానీ దాని ద్వారా అన్ని ఛానల్ ఎక్కడ చూసినా కేటీఆర్ దీని గురించి, సభ గురించి మాట్లాడడంతో అందరూ అల్టిమేట్ గా కేసీఆర్ ఏం మాట్లాడతారని చాలా మంది విన్నారు. సో అన్ని ఛానల్స్ వ్యూవర్షిప్ కూడా ఆ రోజు పెరిగిపోయింది. టీవీలోనే దాదాపు 60-70 లక్షల మంది స్పీచెస్ విన్నారు, 10 లక్షల మంది అక్కడికి వచ్చారు. ప్రతి తర్వాత ఇంత పెద్ద ఈవెంట్ జరిగిన తర్వాత కూడా ఒక్క చిన్న అపశృతి కూడా దొరకలేదు. మనం చూసాం పవన్ కళ్యాణ్, పవన్ కళ్యాణ్ ఏదో సినిమా రిలీజ్ ఫంక్షన్ జరిగింది, ఇద్దరు చనిపోయిన పరిస్థితి. సో అంత జనం వచ్చినప్పుడు 1200 ఎకరాల్లో 10 లక్షల మంది వచ్చినప్పుడు ఏ అపశృతి జరగలేదు, ఏ రోడ్ యాక్సిడెంట్ జరగలేదు, సభాస్థల్లో ఏం జరగలేదు. మైక్ సౌండ్ అంతా ఆ పిక్చరేషన్ కేసీఆర్ హెలికాప్టర్లో వచ్చింది కానీ, సో అన్ని తానే మొత్తం వ్యవహరించారు, పార్టీ నేతలతో సమన్వయం చేశారు. సో అడ్మినిస్ట్రేటర్ గానే కాకుండా పొలిటికల్ గా ర్యాలీస్ కూడా కేటీఆర్ పొలిటికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా సక్సెసర్ కేసీఆర్ కు. ఎందుకంటే భారీ సభలు అంటే గుర్తుకొచ్చే బీఆర్ఎస్ పార్టీ చాలా సభలు టీఆర్ఎస్ ఉండగా పెట్టిన సందర్భం ఉంది. బట్ కేటీఆర్ అన్ని తానై ప్రతి ఒక్కటి తన మీద భుజాల మీద వేసుకొని ఒంటరిగా దీన్ని సక్సెస్ చేయగలిగారు. దాంతో అంటే అడ్మినిస్ట్రేటివ్ పరంగానే కాకుండా ఒక ఓన్లీ సిటీ వ్యక్తుల్ని ఎంగేజ్ చేయరనే కాకుండా, ఎందుకంటే మొత్తం రూరల్ నుంచి ఎక్కువ వచ్చారు. మనం అబ్జర్వ్ చేస్తే వరంగల్, కరీంనగర్, మెదక్లో జిల్లాలు, ఈ జిల్లాల నుంచి ఎక్కువ ఉంది. వరంగల్, కరీంనగర్, ఖమ్మం చుట్టుపక్కల జిల్లాల నుంచి. సో రూరల్ వాళ్ళని కూడా కనెక్ట్ చేసి చాలా పెద్ద ఎత్తున అక్కడికి తరలించి ఏర్పాట్లు కూడా అందరు బాగున్నాయి. ఎందుకంటే ఇప్పుడు ఏప్రిల్ 27 అంటే ఎర్రటి ఎండ ఆ సమయం. సో కార్యకర్తలు ఇబ్బంది పడకుండా అన్ని పర్ఫెక్ట్ గా కోఆర్డినేట్ చేసి అందరు నేతలతో మాట్లాడి ఎటువంటి సమన్వయ లోపం లేకుండా చేసి మొత్తానికి కేటీఆర్ చాలా పెద్ద ఎత్తున దీన్ని సక్సెస్ చేయగలిగారు. అంటే కేసీఆర్ సక్సెసర్ అని అనిపించుకున్నారు. కేసీఆర్ తన సక్సెసర్ అని దానికి మెసేజ్ ఇస్తూనే కేసీఆర్ కు నేను సక్సెసర్ అని ఆయన ప్రూవ్ చేసుకున్నారు. రాజకీయంగా కూడా నేను సింగిల్ హ్యాండ్ తో దీన్ని నడిపించగలను అని ఆయన ప్రూవ్. సో మొత్తం రెహనా ఒక మెసేజ్ అయితే క్లియర్, అంటే ఈ ఓవరాల్ సభ ద్వారా, అంటే మనం చేసిన ద్వారా నేను చెప్పినట్టు ఒకటి అడ్మినిస్ట్రేటర్ గా కాకుండా పొలిటికల్ గా కూడా బాగా చేయగలను. అంటే కొన్ని రివ్యూస్ చేశారు ఆయన. అంటే ఈ సభ సక్సెస్ కు సంబంధించి 2-3 రకాలుగా చేశారు. ఒకటి, వారం రోజుల పాటు ప్రతి జిల్లా నేతలతో మీటింగ్ పెట్టారు కేటీఆర్, పిలిపించుకొని మాట్లాడారు. తర్వాత టెలికాన్ఫరెన్స్లు ఎప్పటికప్పుడు పెట్టారు. వరంగల్ జిల్లా పార్టీ నాయకులు, వరంగల్ జిల్లా నాయకుల్లో ముఖ్యంగా మనకు నరేందర్ చెప్పినట్టు పోచంపల్లి శ్రీనివాసరెడ్డి కేటీఆర్ కు అత్యంత సన్నిహిత మిత్రుడు, వాళ్ళిద్దరు రూమ్మేట్స్ కూడా. సో ఆయన నేతృత్వంలోనే జరిగింది. మొదలు ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు, కానీ ఎర్రబెల్లి దయాకర్ తర్వాత ఇన్వాల్వ్ చేయలేదు. వినయ్ భాస్కర్ వీళ్ళిద్దరు కూడా కేటీఆర్ కు అత్యంత సన్నిహితులు. సో వాళ్ళ
ద్వారా పూర్తిగా సభ మొత్తం వాళ్ళు చూసుకున్నారు. జన సమీకరణకు సంబంధించి ప్రతి నియోజకవర్గానికి ఇంత అని ఫిక్స్ చేశారు. ఫిక్స్ చేసి జనాలుగా ఏం చేస్తారు, ఏ రాజకీయ పార్టీ అయినా కాంగ్రెస్లో లేకపోతే మిగతా పార్టీలు అయితే నువ్వు 10,000 మందిని తీసుకురా, డబ్బులు నువ్వు ఖర్చు పెట్టుకొని సగం లేకపోతే సగం పార్టీ సగం ఇట్లా ఇస్తుంది. కానీ ఇక్కడ పూర్తి డబ్బు కూడా ఎందుకంటే ఎమ్మెల్యేలు ఇప్పుడు 10 సంవత్సరాలుగా మీరు సంపాదించుకున్నారు, లేకపోతే 10 సంవత్సరాలుగా పవర్లో ఉన్నారు కాబట్టి మీరు కూడా ఖర్చు పెట్టుకునే స్థితి ఉంటుంది. మొన్ననే కదా అధికారం పోయింది, 1.5 year. కానీ అట్లా ఆ విధంగా కాకుండా పూర్తి డబ్బులు కూడా దానికి అయ్యే బస్సులు మొత్తం ఆర్టీసీకి చెక్ బీఆర్ఎస్ పార్టీని ఇచ్చేసింది. అంటే రవాణా, భోజన వసతులతో సహా ప్రతి నియోజకవర్గానికి, ఈ నియోజకవర్గం నుంచి 5,000 అంటే 5,000 మందికి తగ్గట్టు పూర్తి ఖర్చులు కూడా పార్టీయే చూసుకుంది. సో దానివల్ల ఏంటంటే 5,000 మంది చెప్తే ఈ 1,000 మందిని తీసుకురావడం, జనరల్ గా సభలు ఈ విధంగా ఫ్లాప్ అవుతాయి. అట్లా కాకుండా జన సమీకరణ విషయంలో, డబ్బుల విషయంలో ఎంత డబ్బున్న లీడర్ అయినా సరే, వాళ్ళు మాజీ మంత్రులు అయినా సరే, పూర్తి ఖర్చు కూడా కేటీఆర్ దాన్ని భరించారు, ఇచ్చేశారు వాళ్ళకి. సో దట్ ఇది సక్సెస్ అయింది. ప్లస్ సభాస్థలి, డ్రోన్ షాట్స్, మీడియా కవరేజ్ బాగా రావడం, ప్రచారం, ముఖ్యంగా ప్రచార ఏర్పాట్లకు సంబంధించి ఇంతకుముందు కర్టెన్ రైజర్, టీజర్, ఒక సినిమా రిలీజ్ అయితే ఏ విధంగా చేస్తారో, ఒక ఈవెంట్ ఏ విధంగా చేస్తారో, టీజర్ రిలీజ్, కర్టెన్ రైజర్ లాగా ప్రతిరోజు ఎలక్ట్రానిక్ మీడియా కేసీఆర్ సభనట 27 ఏం మాట్లాడతాడు ఏంటి, దాని ముందు కేటీఆర్ ఇంటర్వ్యూలు ఇవ్వడం, వరంగల్ కేంద్రంగా వెళ్లి మీడియా సమావేశం పెట్టడం. సో ఇట్లా వర్చువల్ సమావేశాలు పెట్టారు. రవాణా, భద్రత, వసతి అన్ని ఏర్పాట్లు కూడా చూసుకొని దీన్ని నిర్వహించడం ద్వారా 2 కటౌట్స్ ఏర్పాటు చేశారు 40 అడుగుల ఎత్తులో, ఒకటి కేసీఆర్, 2 కేటీఆర్. సభ మెయిన్ స్టేజ్ మీద కూడా 2 ఫొటోసే కనబడుతున్నాయి. సో దట్ ఇంకా క్లియర్ మెసేజ్ ఒకటే వాళ్ళు సెండ్ చేయదలుచుకున్నారు. కేసీఆర్ తర్వాత సక్సెసర్ కేటీఆర్, ఇంకెవరు కాదు అన్న మెసేజ్ కేసీఆర్ పంపించదలుచుకున్నారు. అది ఆ మెసేజ్ ని ఈ సభ ద్వారా, అంటే వచ్చింది అందరూ కూడా బీఆర్ఎస్ క్యాడర్, బీఆర్ఎస్ సంబంధించి ఏదో విధంగా క్రియాశీల సభ్యత ఉన్నవాళ్ళు, యాక్టివ్గా ఉన్నవాళ్ళు, సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, బీఆర్ఎస్ అభిమానులు, వాళ్ళందరికీ ఒక మెసేజ్ పంపించారు. ఎస్, మీ లీడర్ నా తర్వాత కేటీఆర్ అని ఒక క్లియర్ మెసేజ్ అయితే పంపించారని మనం అర్థం చేసుకోవచ్చు. ఓకే, ఈవెన్ పార్టీ నేతలు కూడా చాలా ప్రశంసించారు. అంటే పార్టీ కూడా ఇంకా యాక్సెప్ట్ చేసేసినట్టే అంటారా? అంటే యాక్సెప్టెన్స్ ఆబ్వియస్లీ ఉంది. కేటీఆర్ కు యాక్సెప్టెన్స్ లేదని కాదు, కానీ హరీష్ రావు కూడా సమర్థమైన లీడర్ కదా. హరీష్ రావు ముందు నుంచి ఉన్నారు పార్టీలో. కేటీఆర్ 2007 తర్వాత వచ్చారు, హరీష్ రావు ముందు నుంచి ఉన్నారు, 2001 నుంచి ఉన్నారు. కాబట్టి మొదటి నుంచి లీడర్స్ 6 సంవత్సరాలు ఎక్కువ మంది హరీష్ రావుకి అటాచ్ అయ్యారు. సో హరీష్ రావు, కేటీఆర్, ఇప్పుడు మిగతా రాజకీయ పార్టీలో ఇంత పెద్ద నాయకత్వం లేదు కదా, ఈ స్థాయి నాయకత్వం లేదు కదా. హరీష్ రావు ట్రబుల్ షూటర్ లాంటి, ఈ హరీష్ రావు, కేటీఆర్ ఇద్దరు ఉండడం పార్టీకి అసెట్ కదా, ఇంత పెద్ద నాయకులు. ఇప్పుడు దానిలో చిన్న ఎవరు పెద్ద ఎవరిని, అంటే ఒక స్టాండర్డ్, హరీష్ రావు అంటే ఆల్రెడీ ఒక స్టాండర్డ్, ఆయనకు మ్యాచ్ కావాలంటే కేటీఆర్ కూడా అంతకంటే ఎక్కువ స్థాయి ఉండాలి. సో తను కూడా ఏం తక్కువ కాదని ప్రూవ్ చేసుకున్నారు కేటీఆర్. అట్లా ఒకటి అడ్మినిస్ట్రేటర్ గా, ఒక గొప్ప అడ్మినిస్ట్రేటర్ గా ప్రూవ్ చేసుకున్నారు. దానివల్ల రిజల్ట్ మనకు కనిపించింది, జిహెచ్ఎంసీ ఇండియాలో ఎప్పుడు కనిపించింది. దాంతో పాటు పొలిటికల్ గా ఇంత భారీ సభలు సింగిల్ హ్యాండ్ గా నిర్వహించగలను ఎవరి సహకారం లేకుండా అని ఆయన ప్రూవ్ చేసుకోగలిగారు. అందుకు కేసీఆర్ అవకాశం ఇచ్చారు. దానికి అనుగుణంగానే, ఎందుకంటే ఆ సభలో ఎవరి ఫోటోలు ఉండాలి ఏంటి, మైక్రో మేనేజ్మెంట్. కేసీఆర్ కూడా రివ్యూ చేశారు, 2 జిల్లాలు 3 జిల్లాలకు ఒక్కోటి లీడర్స్ పిలిపించి ప్రతి రివ్యూ చేసి, ఆ ప్రతి రివ్యూలో కూడా కేటీఆర్ ఉండి దాన్ని ఆ విధంగా నడపగలిగారు. సో ఈ వాంట్స్ టు సెండ్ క్లియర్ మెసేజ్, నా తర్వాత ఇంకా కేటీఆర్, వారసత్వం కేటీఆర్. ఇప్పుడు కూడా 21, 22, 23 ఆ ప్రాంతాల్లో అధికారంలో ఉన్నప్పుడు అది క్లియర్ గానే ఉంది, ఎప్పుడైనా కేటీఆర్ సీఎం చేయొచ్చు అని ఉండే. అంటే 2018లో గెలిచిన వెంటనే 4 రోజులకే వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ అనౌన్స్ చేశారు. బట్ ఓడిపోయిన తర్వాత ఏమైనా చేంజ్ ఉంటుందా, అంటే ఈ 5 సంవత్సరాలు ఇప్పుడు ఎందుకు వారసత్వ వివాదం, కేటీఆర్ హరీష్ రావు అన్నది ఇప్పుడే క్లారిటీ ఇవ్వడం ఎందుకు అని అందరూ అనుకున్నారు. బట్ కేసీఆర్ ఆ విధంగా ఆలోచించలేదు. హీ వాంట్స్ టు సెండ్ క్లియర్ మెసేజ్, నా సక్సెసర్
కేటీఆర్ ఆ తర్వాత ఎవరైనా అని ఒక క్లియర్ మెసేజ్ అయితే పంపించినట్టు మనకు అర్థమవుతుంది. ఓకే, సో మొత్తానికి మీ అనాలిసిస్ లో మాత్రం నెంబర్ 2 కేటీఆర్ అంటారు. నా అనాలిసిస్ కాదు, మీ అనాలిసిస్ చెప్పండి. మీకేమనిపించింది? ఆబ్వియస్లీ అక్కడ స్టేజ్ మీద వాళ్ళిద్దరు ఫొటోసే ఉన్నాయి కాబట్టి కేసీఆర్ కేటీఆర్. సో కానీ మీరు ఇంటర్వ్యూ కేటీఆర్ తో మీరు కూడా ఇంటర్వ్యూ చేశారు కదా అవును, రీసెంట్ గా, చెప్పారు కదా ఏమన్నారు? ఇక్కడ నెంబర్ 2 నెంబర్ 3 ఎవరు ఉండదు, ఓన్లీ బాస్ కేసీఆర్, ఆయన ఆధ్వర్యంలో నడుస్తామని. అది చెప్తారు మీడియా ముందు. నేను నెంబర్ 2 అని ఆయన చెప్పుకోను కదా. ఓకే, మీడియా ముందు నేనే నెంబర్ 2 అని చెప్పరు కదా. మనం అడిగితే మాత్రం చెప్పని పరిస్థితి ఉంటుంది కదా. కానీ నెంబర్ 2 ఎవరన్నా, రెండో ఫోటో ఎవరిది ఉంది స్టేజ్ మీద, కేటీఆర్, కట్అవుట్ ఎవరిది ఉంది, కేటీఆర్, సెల్ఫీ పాయింట్ దగ్గర ఎవరున్నారు? కేటీఆర్. సో కేసీఆర్ ఏం మెసేజ్ పంపాలనుకున్నారు? ఆ డిసైడ్ చేసింది కేటీఆర్ కాదు. నా ఫోటో పెట్టాలని కేటీఆర్ అని చెప్పలేడు. ఇక్కడ సర్వం కేసీఆరే చూస్తూ ఉంటారు. టీఆర్ఎస్ లో ప్రతి అనుక్షణం, ప్రతి డే టు డే మానిటర్ కేసీఆర్ చేస్తారు. ఎవరేం చేయాలి, ఎక్కడి వరకు ఏం వెళ్ళాలి. అసెంబ్లీలో కూడా కొంచెం ఎక్కువ మాట్లాడినా ఆయన ఎంతవరకు మాట్లాడాలని అంతవరకే మాట్లాడాలి. సో కేసీఆరే నా వారసుడు, ఇంకా కేటీఆరే అని ఇంత తొందరగా మెసేజ్ ఇస్తారని అనుకోలేదు. ఓకే, 28 వరకు ఆగుతారేమో, మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత చేస్తారేమో అని అనుకున్నారు. బట్ హీ వాంట్స్ టు సెండ్ క్లియర్ మెసేజ్ నౌ ఇట్ సెల్ఫ్. ఓకే, ఆ సభ చూసిన వాళ్ళు ఎవరికైనా అర్థమైపోతుంది. ఇంకా నా అనాలిసిసే కాదు, సభ చూసిన వాళ్ళ అనాలిసిస్ కూడా అదే.